రెండవ విడత సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేసింది. ముఖ్యంగా చూసుకుంటే ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇటు ప్రతి జిల్లాలో కూడా బీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగురవేసిన నేపథ్యం ఒక ఎత్తైతే ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చిన నేపథ్యం అంటే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున 83 మంది సర్పంచులకు సన్మానం చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు మీదనే ప్రజలు ఈ తీర్పు ఇచ్చారని బీఆర్ఎస్ సంబంధించిన సర్పంచులు కూడా ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదని తమ వెంటే ఉంటామని ముఖ్యంగా సర్పంచులు తమ విధులను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూనే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ను విధిగా వాడుకోవాలి కానీ ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదని చెప్పిన నేపథ్యం ఒకటైతే ప్రతి సర్పంచ్ అంటే 83 మంది సర్పంచులను కూడా ఈరోజు మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సన్మానించిన నేపథ్యం. ఇంకోవైపు ఏంటంటే ఒకవేళ సర్పంచులపై కనుక బలవంతంగా ఎటువంటి కేసులు నమోదు లాంటి కార్యక్రమాలు చేసినా కానీ బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాడతాం, వారికి మద్దతుగా ఉంటామని చెప్పిన నేపథ్యం ఒకటైతే మొత్తం మీద మొదటి విడత రెండవ విడత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగురవేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణుల్లో పెద్ద ఎత్తున ఉత్సాహం నెలకొందని చెప్పాలి. ఇంకోవైపు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారికి సన్మానించి వారికి పూర్తి మద్దతు తెలుపుతా ఉన్న నేపథ్యంలో కూడా పార్టీ శ్రేణులన్నీ కూడా ఈరోజు ఉత్సాహంగా ఉన్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తోంది. మొదటి విడత రెండవ విడత ఎన్నికల్లో ఏ విధంగానైతే విజయడంకా మోగించిందో బీఆర్ఎస్ శ్రేణులు మూడవ విడతలో కూడా అదేవిధంగా ముందుకెళ్లాలని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు గెలిచిన ప్రతి ఒక్క సర్పంచ్ కూడా పక్క గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచులకు భరోసా ఇవ్వడమే కాకుండా వారి గెలుపుకు దోహదపడాలని మూడో విడతలో కూడా బీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగరవేస్తుందని చెప్పి భరోసా వ్యక్తం చేశారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.